హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చేసే వంజరం చేప కూర రుచి చూసాక బయట హోటల్స్లో అయితే తినడం మానేస్తారండి. అంత టేస్టీగా అసలైన ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మసాలాకి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక పెద్ద టమాటా, అల్లం చిన్న ముక్క అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా మసాలా అనేది చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రెష్ వంజరం చేప ముక్కలను తీసుకొని బాగా కడిగి కొంచెం పసుపు, ఉప్పు, కారం అనేది వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. సో అది పక్కన పెట్టుకోండి. మ్యారినేట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్లతో గ్రౌండ్ నట్ ఆయిల్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ అది బాగా వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది యాడ్ చేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కింది కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ అనేది ఇందులో అయితే వేసుకోవాలి. మొత్తము మసాలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో కొద్దిసేపు వేపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి, ఎందుకంటే అడుగు పడుతూ ఉంటుంది. మనం మసాలా పేస్ట్ అనేది వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఒక 2 నుంచి 3 చిన్న సైజు పచ్చిమిర్చిని తీసుకొని పొడుగ్గా కట్ చేసి అందులో అయితే యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మసాలా అనేది కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదండి ఫిష్ ముక్కలు అనేవి, అందులో కారము, ఉప్పు అనేది వేసాము. సో దాన్ని బట్టి ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా అండ్ 1/2 స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ మసాలా అనేది కారం, ఉప్పు అన్ని మసాలాలు పడిన తర్వాత ఎంత బాగా ఫ్రై అయ్యిందో. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫిష్ ముక్కలు అనేవి మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాము. సో ఇప్పుడు వాటిని తీసుకొని వచ్చి ఒక్కొక్క ముక్క అందులో అయితే వేసుకోండి. మొత్తం అన్ని ముక్కలని వేసిన తర్వాత ఇప్పుడు గరిట పెట్టి తిప్పకుండా 2 కళాయిల్ని 2 వైపులా పట్టుకొని ఇలా మెదుపుతూ ఉండాలండి. ముక్కలు అనేవి బాగా కలుస్తాయి. గరిట అనేది ముందే పెట్టేస్తే విరిగిపోతూ ఉంటాయి. కొంచెం ఆ గ్రేవీలో ముక్కలు అనేవి కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఆ గిన్నెలోని వాటర్ వేసి ఏదైతే మ్యారినేట్ చేసి ఉంచామో ఆ గిన్నెలో వాటర్ వేసి ఆ వాటర్ కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు మనం అందులోని ఫిష్ ఉడకడానికి సరిపడినంత వాటర్ అయితే వేసుకొని బాగా హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. అండ్ హై ఫ్లేమ్లోని పెట్టుకొని ఉడికించుకుంటే త్వరగా మనకి కుక్ అయిపోతుంది అండ్ బాగా గ్రేవీ అనేది దగ్గరికి అయిపోతుంది. ఇలా మూత పెట్టి 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికిస్తే చాలండి. సూపర్ టేస్టీ కర్రీ అనేది రెడీ అవుతుంది. చివరగా కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. అంతే, మన ఆంధ్ర స్టైల్ వంజరం చేప కూర అనేది రెడీ. ఇది వేడి అన్నంతో తింటే నోరూరించే రుచి వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మా రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి కర్రీని మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.